రాజకీయం అంటేనే మాటల మీద నడుస్తుంటది. లీడర్లు ఎంత మాట్లాడితే అంత పతారా, ఎంత ఆడిపోసుకుంటే అంత పేరు. అందుకే కావచ్చు మైక్ల ముంగటికి వచ్చిర్రంటే ఇక పట్ట పగ్గాలుండే కొంతమంది లీడర్లకు ఏదైతే అదైందని పట్ట మాటలు ఇడుస్తారు. పోటీపడి సభలు, సమావేశాలు, ఉత్సవాలు చేసుకుంటారు. ఇక ఇప్పుడు గిట్లనే అవుతున్నది షై పార్టీ వాళ్ళకు, కార్ పార్టీ వాళ్ళకు నడుమ. ఇక ఏమైతుందో చూడరు మీరే. ఇచ్చింది మేమని షెయి పార్టీ వాళ్ళు, తెచ్చింది మేమని కాల్ పార్టీ వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా ఇంకా అసలు పంచాయతీ ఒడుస్తూనే లేదు. రోజుకో తీరుగా కొత్త పంచాయతీ పుడుతూనే ఉన్నది. నిన్న మొన్నటి దాకా నిమ్మలంగా ఉన్నదనుకున్న షెయి పార్టీ ఇప్పుడు రాజకీయ పట్టాలు ఎక్కుడు, అందరికందరు లీడర్లు దండలు పట్టుకొని నడిచినట్టే చేసుడుతోనే అసలు పంచాయతీ సాలైంది. ఇక తగ్గేదేలే తలొగ్గేదేలే అన్నట్టే కాల్ పార్టీ వాళ్లకు ధీటుగా 20 దినాల దానక మందిలే ఉండాలని లెక్కలేసుకుంటున్నారట షెయి పార్టీ వాళ్ళు కూడా. 21 రోజుల దాకా దశాబ్ది ఉత్సవాల పేరుతోనే కాల్ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటుంటే తూకం వేసుకుంటే ఏ మాత్రం తగ్గకుండా 20 దినాల దాకా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేస్తామని షెయి పార్టీ వాళ్ళు ఒకరికొకరు సరితూకంగా క్యాడర్లు రంగంలోకి దించుతున్నారు. ఈ 10 ఏళ్లలో ఏమేం చేసిర్రు, ఏమేం పథకాలు తెచ్చిర్రు, అంతకు ముంగట తెలంగాణ ఎట్టున్నది, ఇప్పుడు ఎట్టున్నది అనేటి అన్ని ఊళ్ళల్లో పబ్లిక్ కు వినిపించాలని కాల్ పార్టీ ప్లాన్లు చేస్తున్నదట. ఇగిటు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులలో లేచిర్రు, బంగారు తెలంగాణ అని చెప్పి బడిపాత చేసిర్రు. ఇచ్చిన హామీలేంది, చేసిన పనులెన్ని, పబ్లిక్ కు అందిందెంత, లీడర్లు దోసుకున్నదెంత అనేటి లెక్కలన్నీ ఇప్పదేస్తామని చెప్పి చెప్పుకొస్తున్నారు షెయి పార్టీ వాళ్ళు. డి అంటే డి అన్నట్టే రంగంలోకి దిగుతున్నారు. ఇక 2 పార్టీలలో జూన్ 2 నుంచి సురువు చేస్తారట. ఎవరి బలం ఎంతో చూపెట్టుకుంటారట. ఇప్పటికే కాల్ పార్టీ వాళ్లకు సీఎం సార్ చెప్పేటి అని చెప్పి తోలిండు. షెయి పార్టీ వాళ్ళేమో వాళ్ళని చూసి వీళ్ళు ఉరుకులో పెడుతున్నారు. ఇక వీళ్ళు చాలన్నట్టు నడిమిట్లకు పువ్వు పార్టీ వాళ్ళు మేము చేస్తాం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనుకుంటా వాళ్ళు వస్తున్నారు. చూస్తుంటే 3 ముక్కలాట లెక్కనే ఉన్నది ఇప్పుడు తెలంగాణలో రాజకీయం. చూడాలి మరి ఎవరి పతాలు ఎంత ఉన్నది, ఎవరి తాకత ఎంత ఉన్నది అనేది. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదలకు పండుగ వచ్చింది. కూడు గూడు బట్ట అంటారు కదా పెద్దలు. గా లెక్కన పేదల సొంతింటి కలను నిజం చేసే కార్యం ముంగటేసుకున్నది ఏపీ సర్కారు. స్వయంగా చేతుల మీదకెళ్ళి పట్టాలు వంచిండు సీఎం జగన్ సారు. ఒక పంచడే కాకుండా ఇండ్లు కట్టించుడు షురూ చేస్తామని చెప్పిండు. 1, 2 కాదు, మళ్ళా వేల కానంగా ఇండ్లు కట్టిస్తారట. పాన్రి పట్టాల పంపిణీ కార్యం ఎట్లెట్లా సాగింది, సీఎం సార్ ఏమన్నాడో చూసేద్దాం. ఎగస్ పార్టీ వాళ్ళు ఎంత అడ్డం పడుతున్నా, ఎన్ని తీర్ల పుల్లలు పెడుతున్నా మాట తప్పము మడమ తిప్పం అన్నట్టే పేదల గోస తీరుస్తున్నాడు సీఎం జగన్ సారు. అట్లా మళ్ళొక మంచి కార్యం ముంగటేసుకున్నాడు. ఇప్పుడు అన్న మాట తప్పకుండా శుక్రవారం నాడు పట్టాలు వంచి చూపెట్టిండు సీఎం సారు. అది కూడా ఆడోళ్ల పేరుతోటి వంచిర్రు పట్టాలు. గుంటూరు జిల్లా వెంకటపాలెంలో జరిగింది ఈ కార్యం. పొట్టు తరలొచ్చిర్రు పబ్లిక్. పండుగ లెక్కనే సాగిందనుకో రాజుర్రి. ఇక అటెంక సీఎం జగన్ సార్ మాట్లాడుకుంటా, ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అని సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి సుప్రీం కోర్టు దాకా వెళ్లి మరి 50,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్న ఈ పండుగ, ఈ చారిత్రక ఘట్టాన్ని ఈ రోజు ఇక్కడ అమరావతిలోనే చూస్తా ఉన్నాం. అదన్నట్టు ముచ్చట. ఏదో పట్టాలు వంచినము అయిపోయిందన్నట్టు కాదు. వారం దినాలనే ఇండ్ల కట్టుడు షురూ చేసేతందుకు ఇగ్రం ముంగటేసుకుర్రట. జూలైలో తండ్రి వైఎస్ఆర్ జయంతి నాడు ఇండ్ల కట్టే కార్యం మొదలు పెడతారట. మంచి ముచ్చటే చెప్పిండు సీఎం సారు. ఇక అంతేకాదు, ఒకవేళ సొంతంగా ఇండ్లు కట్టుకోవాలి అని అనుకుంటే 1,80,000 దాకా ఇస్తారట. లేదంటే కట్టేందుకు అయ్యే కూలీ పైసలన్నా ముట్ట చెప్తారట. అది కాదంటే ఇల్లు కట్టేతందుకు అవసరం అయ్యేటి ఇసుకను సర్కారోళ్ళ తరపున పుక్యానికే వస్తారట. ఎక్కడ రాజీ పడేదే ఉండదని చెప్పుకొచ్చిండు సీఎం సారు. అంతేకాదు, పనుల పనిగా ఎగ్గస్ పార్టీ వాళ్ళ మీద కూడా గట్టిగానే పంచులేసిండు. పెత్తందారులు జీర్ణించుకోలేక ఏకంగా హైకోర్టులో కేసులు వేసి హైకోర్టులో చాలదు అన్నట్టుగా అక్కడ ఓడిపోతే మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా నిన్న కూడా మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అనంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రకరకాల పద్ధతులు అడ్డుకోవడం మీరంతా కూడా చూస్తా ఉన్నారు. ఇగో గిట్ల ఎగ్గస్ పార్టీ వాళ్ళు ఎంత అడ్డం పడ్డా కొట్లాడి మరి పేదలకు పట్టాలు వంచుతున్నది సర్కారు. ఏదేమైనా నవరత్నాల పేరుతోని ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాడు సీఎం జగన్ సారు. అట్లనే గీ కార్యం కూడా అనుకున్నట్టు జరగాలి అని కోరుకుందాం.
మీరేమన్నా నుర్రి ఏపీలో ఉన్న లీడర్లకు ఉన్నన్ని టాలెంట్లు తతిమ రాష్ట్రాల్లో ఉన్న ఏ లీడర్లకు లేవుల్లా. వాళ్ళు ఏడికి పోయినా పాటలన్నా వాడతారు, డీజే పాటలకు స్టెప్పులన్నా వేస్తారు, కానీ ఉత్తగనైతే రారు. అందులో జేసీ ప్రభాకర్ రెడ్డి సార్కు ఈగింత ఎక్కువనే ఉంటుంది. ఎక్కడికి పోయినా ఎక్కడ ఉన్నా సార్ హవా చూపెట్టుకుంటాడు. ఇక ఇవాళ కూడా అట్లనే ఒకడ మస్తు హల్చల్ చేసిండు. గదేందో అరుసుకోవాలి కదా, గా ముచ్చట కూడా చూద్దాం పారోసారి. ఆహా చూడురి, నెత్తికి రుమాల, భుజాన చెల్లబట్ట, తెల్ల కుర్తా. ఆహా మెరుసుడు మెరిసిపోతున్నాడు కదా జేసీ సారు. ఇవాళ సారు పుట్టిన రోజని ఆగుతూనే లేడు కదా. చిన్నగా రారి సారు. అన్నలు గట్టిగా పట్టుకోరి. అగో సారు పుట్టిన రోజని తమ్ముళ్ళు చాక్లెట్లు తెచ్చిస్తే సప్పన తీసుకొని దాచుకున్నాడు. ఓ తమ్ముళ్ళు, ఇవాళ సారు పుట్టిన రోజు సారి ఇయ్యాలని మీరిచ్చుడైంది. అగో సారల్ల మనవాడు తాత కాడున్న చాక్లెట్లు నాకి తాత అని అడుగుతున్నట్టున్నాడు కదా. అయినా ఇస్తలేడు. ఇవాళ సారు పుట్టినరోజు అని 100 కిలోల కేకును కటింగ్ చేసిండు సార్ అల్ల కొడుకు. తాడిపత్రిలో అవుతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు, ఇటు జేసీ సారు పుట్టినరోజు వేడుకలు మస్తు సంబరంగా చేసిరు పోండ్రి. ఇక సార్ గురించి కొత్తగా చెప్పేదేముంది, అందరికి తెలిసిన ముచ్చటేనాయే. యాడికి పోయినా డీజే టిల్లు నిడిచిపెట్టాడు కదా. ఇక ఈ పారి కూడా డీజే టిల్లు పాటకు స్టెప్పులు వేసిండు. జోరుకుంది కదా ముచ్చట. ఎయ్ కాక ఎయ్. నీ స్టెప్పులు చూస్తుంటే కూచిపూడి, భరతనాట్యం, బ్రేకులేసే డాన్సులన్నీ కలిపి రుబ్బినట్టే ఉన్నది పో. డీజే టిల్లుకే దిల్లు ఖరాబ్ అయ్యేటట్టు వేస్తున్నావు కదా స్టెప్పులు. చౌరస్తాల 400 మంది పబ్లిక్ ఉన్న చమకు చామ్ అన్నట్టే కళాకారుల కంటే ఎక్కువ తగ్గేదేలే అన్నట్టే వేసినావు స్టెప్పులు. ఇక సాలు తీరి సారు, సాలైంది ఇడికే. చూసిరు కదా ఎట్టుండియో స్టెప్పులు. జేసీ సారా మజాక అట్టుంటది మరి జేసీ సార్తోని. ఈయన కాసి నక్కలపాలు చేసినట్టే అవుతున్నది అన్నదాతలకు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు చెప్పుకుంటే ఓడవది రైతుల కష్టం. సర్కారోళ్ళు వడ్లు కొంటుర్రన్న పేరే గాని అడ్డీకి పావుషేర్ అన్నట్టు చేస్తుర్రు అధికారులు. మెడకేస్తే కాలుకేస్తే మెడకు అన్నట్టు చేసుకుంటా రైతులను తీర్ల తిప్పలు పెడుతుండ్రు. ఇగో ఎంత పాపం ఉన్నది చూడుర్రి మీరే. రైతు బంధు కింద పెట్టుబడి సాయం చేస్తున్నారు, రైతు బీమా కింద జీవిడ్చిన రైతుల ఇంటోలను ఆదుకుంటుర్రు. సెంటర్ సర్కారు సహకరించకున్నా ముంగటవాడి వడ్లు కూడా కొంటున్నారు. కానీ ఏం లాభం, అన్ని ఉన్న అల్లున్నోట్ల శనన్నట్టు వడ్లు కొనే కార్యం ఎక్కడా కూడా చక్కగా సాగుతలేదు రాష్ట్రంలో. ఓ దిక్కు మిల్లర్లు, ఇంకో దిక్కు అధికారులు అంతా కలిసి రైతులను గోసబుచ్చుకుంటున్నారు. వడ్ల పేరిట లచ్చలు కోట్లు ఎన్కేసుకుంటుర్రు. చూడుర్రి, ఎర్రటి ఎండలను కూడా లెక్క చేయకుండా ఎట్లా లొల్లికి దిగిర్రో రైతులంతా. ఎండి ఎర్ర గప్ప అవుతున్నాయట వడ్లు. అయినా గాని గోనె సంచులు పంపిస్తలేరట, ఐకేపీల కాడికి లారీలను తోల్తలేరట. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా పంటేసే కాలం వస్తున్నది. వడ్లు ఇంకెన్నడు కొంటారన్నట్టు ఏందన్నట్టు. అందుకే నిర్మల్ జిల్లా కడెం మండలంలో గీ తీరుగా రోడ్డెక్కి లొల్లికి దిగిర్రు అన్నదాతలు. పార్టీలు కూడా ఇమ్మతిచ్చిర్రట. ఇక గిదంతా ఇట్లుంటే తాళ్లు పేరిట అడ్డీకి పావుషేర్ అన్నట్టు ఆట ఆడుకుంటుర్రు అధికారులు రైతులతోటి. మొదలు బస్తాకు 42 కిలోల వడ్లు జోక్కునే తందుకు ఒప్పుకున్నారట సొసైటీ వాళ్ళు. మళ్ళా టెంక పై అధికారులు ఒప్పుకుంటలేరు. తాళ్లు తూర్పారా పట్టుర్రి, బస్తాకు 48 కిలోల చొప్పున తీసుకుంటామని చెప్పుకొచ్చిర్రట. తీరా ఇప్పుడు తాళ్లు తూర్పారా పట్టినాక బస్తాకు 44 కిలోలు జోకాల్సిందేనని మాట మారుస్తున్నారట. ఏం పాపం ఉన్నది చూడుర్రి. ఇటు చూస్తేనేమో ఇన్ని వడ్లు వాన పాలైపోయినాయి, ఇంకొన్నేమో ఎలకలు పందికొక్కుల పాలైపోతున్నాయి. ఇట్లనే చూసుకుంటా పోతే రైతులకు దమ్మిడి కూడా చేతికొచ్చేటట్టు లేదు. అందుకే సగానికి సగం తరుగు తీసినా మంచిదే, వడ్లు కొనుర్రని బతిలాడుకుంటుర్రు ఇప్పుడు అన్నదాతలంతా. తన మాటగా ఇవాళ ఏం చెప్తారు, తను 43 కిలోలు పెట్టమంటే 43 కిలోలు పెడతాం, 44 కిలోలు పెట్టమంటే 44 కిలోలు పెడతాం. సెరిసగానికి సెరిసగం చొప్పున ఇయ్యడానికి రైతుగా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వర్షం పడి పంట పోతే ఆయన 20 కిలోలు కూడా మోసుకునే పరిస్థితి ఉంది రైతుకు. అయ్యో ఏం కష్టమే రైతన్ననేది. ఆఖరికి దయా బాంచను అని అడుక్కోవాల్సిన కర్మ పట్టింది కదా. అయినా గాని ఒక్క లీడర్ అన్న పట్టించుకున్న పాపాన పోతలేడు. ఏటగిదే పరిస్థితి అవుతున్నది. గీ కష్టాలన్నీ ఎప్పుడు తీరుతాయో, రైతుల మోకాలన్నీ ఎప్పుడు ఎలుగులైతాయో ఎట్లనో ఏందో.
ఇంతకుముందు గీ సోషల్ మీడియా లేక ముంగట సినిమాలు టాకీస్కి వచ్చినప్పుడే తెలిసేది, పేపర్లలో చూసి ఇలా సినిమా విడుదలవుతుందని సినిమా పోయేటోళ్ళు ఉండే. కానీ ఇప్పుడు అట్లా కాదు. సోషల్ మీడియా వచ్చినాక షూటింగ్ సురువు చేసిన కాడ నుంచి ప్రతి ఒక్క ముచ్చట సోషల్ మీడియాలోనే తెలుస్తుంది. ఇక సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లని ప్రచారాలు చేసుకుంటుర్రు, విడుదలైనాక మంచిగా ఉందని సంబరాలు చేసుకుంటుర్రు. కానీ ఇగో ఒక సినిమా వాళ్ళు ఎవ్వరు చేయనట్టు ఎట్లా చేసుకుంటుర్రో చూడుర్రి సంబరాలు. గదేంది ఏదో సినిమా అన్నారు, ప్రచారాలు అన్నారు, ఈడదలైనాక సంబరాలు అన్నారు, గీడేదో హోటల్లో బిర్యానీ తినేటోళ్ళని చూపెడుతుండ్రేంది. ఒక ముచ్చట చెప్పబోయి ఇంకో ముచ్చట ఏమన్నా చెప్తుర్రేమో చూసుకోర్రి అని అనుకోకుర్రి. అదేం కాదు దియ్యుర్రి, అది సినిమా సంబరాలే. అవు మళ్ళా సంబరాలే మరి. కావాలంటే మంచిగా చూడుర్రి, గడ పెద్ద మనుషుల్ని కూసోబెట్టి బిర్యానీ వండిచ్చేటాయనను మంచిగా పోల్చుకోర్రి. యాదికొచ్చినాడా నొల్ల విజయ్ ఆంటనీ సారు బిచ్చగాడు 2 సినిమా హీరో. గడ కూసొని తినేటోళ్ళందరూ బిచ్చగాళ్ళు. అయితే గీ నడుమ బిచ్చగాడు 2 సినిమా విడుదలైనండే కదా. గా సినిమా తీసినాక విజయ్ అన్నకు బిచ్చగాళ్ళ బాధలన్నీ తెలిసినాయట. గాలు పడుతున్న తిప్పలన్నీ కళ్ళతోటి చూసిండట. తిందానికి తిండి లేక, తాగేతానికి గుక్కెడు నీళ్ళు లేక, ఉందానికి సోటు లేక ఎన్ని తీర్ల అవస్థలు పడతారో అన్ని దగ్గర నుంచి చూసిండట. అందుకే తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉన్న బిచ్చగాళ్ళందరినీ పోగు చేసి ఓ హోటల్ కు తీసుకొచ్చిండు. అందరిని కూసోబెట్టి అన్నే దగ్గరుండి బిర్యానీ వడ్డిచ్చిండు. అందరు తింటుంటే అన్న మస్తు సంబరపడ్డాడు. గుక్కెడు మెతుకులకు తాకత్ లేనోళ్లకు బిర్యానీతోని కడుపు నింపి అన్న సంబరాలు చేసుకున్నాడు. ఇట్లా ఇప్పటి నుంచి తేపకోసారి సందు దొరికినప్పుడల్లా రాజమండ్రికి వస్తానని చెప్పిండట. వాళ్ళకు మంచి ముచ్చటే కదా. అంతేకాదట నుల్లా మళ్ళా బిచ్చగాడు సినిమా 3వ భాగం కూడా తీస్తాడట. అంటే మళ్ళోసారి ఈసొంటోళ్లకు బిర్యానీ పెడతాడన్నట్టే. ఏదన్నా గానీ ఇర్రు గాని అంత పెద్ద హీరో అయ్యుండి కూడా బిచ్చగాళ్లను ఇంత మంచిగా చూసుకుంటుండంటే తారీఫ్ చేయాల్సిందే పొర్రి. ఏం మోసగాళ్ళు తయారైతుర్రమ్మ లోకం మీద. ఇయాల రేపు నియతగల మనిషి కోసం భూతద్దం ఎట్టి ఎంకులాడినా దొరికేటట్టు లేరు. పైసల ఆశకు ఎసొంటి మోసానికైనా తెగిడుస్తుర్రు. ఎంతటి తప్పు చేసేటందుకైనా వెనకాడతలేరు బద్మాషగాళ్ళు. ఆశగలమ్మ దోషం ఎరగదన్నట్టు అత్యాశకు పోయి అమాయకులను ముంచుతుర్రు. అగో అట్లనే ఏం తెలియని ఊరి పబ్లిక్కు అదోటి ఇదోటి మాయ ముచ్చట్లు చెప్పి బుద్గరిచ్చి ఎట్లా మోసం చేసిర్రో చూడుర్రి మీరే. లోన్ ఇస్తానన్నాడు 3 లక్షలు. 3 లక్షలు ఇస్తానంటే 7,100 కట్టినాం. ఈ 4 నెలలు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, ఇప్పుడు 7వ నెల నడుస్తుంది. ఇవాళ ఇంటికి పోయిన దానికి ఇక మా మీద కేసేసింది ఆమె. నమ్మినాన పోస్తే పుచ్చి పుల్లలైనట్టే ఉన్నది కదా. మాయ ముచ్చట్లు చెప్పి ఏం తక్కువ 250 మందిని నిండా ముంచిలు బద్మాషిగాళ్ళు. కామారెడ్డి జిల్లాలో ఉన్న గంగాధరి, సదాశివనగర్, మాచారెడ్డి, బీబీపేట మండలాలలో మందిని ముంచే కార్యం పెట్టుకున్నారట. చిన్నమల్లారెడ్డి ఊళ్ళో ఉండేటి శ్రీహరి వాణి అనేటి ఆలుమగలు. గీళ్ళ కండ్లన కారం కొట్ట ఇట ఎంతమందిని ముంచిలో, ఎన్ని కొంపలు ఆశిలో, ఇట ఎంతమంది ఉసులు తీసుకుంటుర్రో. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏం తక్కువ 250 మంది కాంచి 20 నుంచి 30 లక్షల దాకా గుంజిలట. అటు ఇంకా ఏమా లోన్లని అడిగితే ఎక్కడి లోన్లు లేవు, గీన్లు లేవు అంటున్నాట. తీసుకున్న పైసలు ఇచ్చుడు లేదాయే, 7 రోజు ఆడ తెలవదాయే. 3-4 నెలల నుంచి ఇదే తిప్పలైతుందట పాపం. అందుకనే పైసలు కట్టించుకున్నోని ఇంటి ముందట టెంట్ వేసిరు, ముడుపులు చెల్లించుకున్నోళ్ళు. ఇంకా గాళ్ళ చక్కదనానికి పేదల పాలిట పెన్నిదేని సంస్థకు పేరు కూడా పెట్టిలట. చక్కదనం పాడుగాను ఒక్కొక్కరు పైసలు కట్టి 3 నెలలు, 6 నెలలు, ఏడాది దానికైందట. ఇట చాలా మందే ఉన్నారట. ఒక్కరికంటే ఒక్కరికి కూడా దమ్మిడి కూడా ముడతలేదట. అయినా మనుషులు కూడా అటనే ఉన్నట్టు ఇది. మంచి చెప్పేటోనికంటే మందిని ముంచేటోళ్ళనే ఎక్కువ నమ్ముతారు. అయినా ఇటువంటి మోసాలు 1 కాదు 2 కాదు, 100లకు 100 జరుగుతూనే ఉన్నాయి కదా. అప్పుడన్నా సోయి రావాలి కదా ఈ పబ్లిక్ కు. చిట్టీలు బొట్టీలు పుగుడాగే లోన్లు అనగానే పోయి గుంతలు పడుతున్నారు. ఇగో పబ్లిక్ ఇంత అవుతుందని ఉండబట్టలేక చెప్తున్నా. ఆశకు పోయి అడ్డమైన వాళ్ళని నమ్మకూలి, ఎవలేందో తెలుసుకోవాలి. లేకుంటే ఇగో ఇట్లనే ఉంటది. జర ఆలోచన చేసుకోవాలి. ఏం చెప్తున్నా. అబ్బా రాను దినం పెట్రోల్ ధరలు మా పిరమైతున్నాయి. అబ్బా శీతం పట్టకుండా పెరుగుతున్నాయి. పెట్రోల్తోని డీజిల్ కూడా ఇక పోటీ పడ్డట్టే పెరుగుతుంది దినం ఇంత. పాడైపోను. బండి వేసుకొని బయటకెట్టన్నా పోవాలంటే భయపడుతుర్రు పబ్లిక్. పెట్రోల్ రేట్లు యాదికొచ్చినప్పుడల్లా ఎవరన్నా పుణ్యానికి 2 లీటర్ల పెట్రోల్ వస్తే మంచిగుండు అని అనుకుంటుర్రు బండ్లు నడిపేటోళ్ళు. అగ్గ
అంటేనేమన్నా గీడేదో ఫ్రీ పెట్రోల్ అని కనబడుతుంది, చూద్దాం పార్రి. పెట్రోల్ రేట్లు 110కి మీద, డీజిల్ రేట్లు 100కు దగ్గర. దినం ఇంత చిల్లర పైసలతోని నిచ్చెన గట్టి మీది గుంజుతున్నారు. బగ్గ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతోని బండ్లిగా దోలలేమేమో అనుకుంటున్న పబ్లిక్ కు ఉత్తగానే పెట్రోల్ పోస్తామని బోర్డు కనపడది. ఇక ఏముంది, గుంపులు పుట్టలంకెళ్ళిన శివ లెక్కనే ఎగబడ్డరు. మళ్ళా తక్కువేం కాదుల్లో, బండికి 2 లీటర్లు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉన్న ఒక పెట్రోల్ బంకుల ఉత్తగానే పెట్రోల్ పోస్తాం, ఒకడాకే డీజిల్ పోస్తాం, బండికి 2 లీటర్లని ఒక స్వచ్ఛంద సంస్థలు నడిపించేటి ప్రవీణ్ రత్నకుమార్ అనేట ఆయన బంకు ముందట బోర్డు పెట్టిండు. ఈ ఆఫర్ ఎక్కువ దినాలు ఉండదు, ఇవాళ ఒక్కనాడే. ముందుగా వచ్చిన 150 బండ్లకే పోస్తామని బోర్డు పెట్టేటాళ్లకు ఒకరిని పట్టక ఒకరు ఒక తీరిగి ఎగబడ్డారు. వచ్చిన వాళ్ళని ఆపలేక, వచ్చిన వాళ్ళందరికి పెట్రోల్ డీజిల్ పోయలేక చిన్న తిప్పల కాలేదట బంకులున్న వాళ్ళకు. పోస్తే వచ్చిన వాళ్ళందరికి పోసినోడు కాదు, లేకుంటే ఊకున్నోడు కాదు. షాట్ల బియ్యం పోసి జీవాలను ఎగబెట్టినట్టే చేసిరు. మనిషికి 2 లీటర్లు పోసే బదులు ఒక్కొక్కరికి ఒక్కొక్క లీటర్ లెక్కన 300 మందికి పోస్తే కాకపోయిందా అనుకుంటున్నారట పెట్రోల్ దొరకని వాళ్ళు. అట్ట తయారైన పబ్లిక్ దునియా మీద. అగ చూడులి, ఒకరిని పట్టక ఒకళ్ళు ఎట్టగా పడుతుందో నాకైతే నాకని పుకుడాకొస్తుంది అనగానే. పుణ్యానికి వచ్చిన పులుసు అయ్య కొడుకులు తాగినట్టే ఉన్నది పోండ్రికి ముచ్చట చూస్తుంటే. అన్నట్టే ముందుగా వచ్చిన 150 మందికి 2 లీటర్ల చొప్పున పోసిలాట. వెనకొచ్చిన వాళ్ళకి ఏం దొరకకుండానే గులుక్కుంటా పోయిలాట. ఏం చేస్తారు మరి పోకుంటే. అయ్యో ఇంకో ముచ్చటున్నది, అదైతే చూసిపోర్రి. మొన్న ఈ నడుమ టాకీస్లలో ఆడిన బలగం సినిమా చూసిరు కదా, చూసే ఉంటారు కానీ కొంచెం ఏం తక్కువ ఘటనే జరిగిందో లయ్యిగో కరీంనగర్ జిల్లాలో ఉన్న జమ్మికుంట పట్నంలా. కానీ ఇంటోళ్ళు అనుకున్నది అయితే జరగలేదు. ఇంతకు ఏమైందంటారా? ఇగో జీవిడ్చిన ఆయన పేరు వెంకటరాజం అట. పెద్ద మనిషికి 3 కొడుకులు. శుక్రవారానికి 5 వద్దులని తీరొక్క తీర్ల వంటలన్నీ వండుకొని పిట్టకు పెట్టేందుకు శ్మశానానికి పోయిర్రట ఇంటోళ్ళందరూ. ప్లేట్ల అన్ని తీర్ల వంటలు పెట్టి మందు పోసి మరీ మనస్ఫూర్తిగా మొక్కిర్రట. కానీ ముసలైన మనసుల తీరని కోరిక ఏమున్నదో ఎంతసేపు చూసినా ఒక్క కాకన్న ముట్టలేదట. అయ్యో అంత మంచిగానే చేసినాం కదా, గిట్లెందుకు చేస్తున్నాడు ముసలాయన అని ఇంటోళ్ళంతా మస్తు రందిపడ్డారట. పాపం అంతల్నే అయ్యకు పేకాట అంటే మస్తు పాయరం అన్నట్టు ముచ్చట యాదకొచ్చిందట 3 కొడుకులకు. ఎమ్మటే పోయి పేక ముక్కలు తెచ్చి ప్లేట్ల పెట్టి మళ్ళొక వనక మొక్కిర్రట అందరాకం. ఓ ప్లేట్ల ఇష్టమైన అన్నం కూరలు, ఇంకో ప్లేట్ల ఇష్టమైన పేక ముక్కలు. కాకి రూపంలో వచ్చి ఓ ముద్ద తినిపోతాడని మస్తు సంబరపడ్డారు అందరూ. అయినా గాని పిట్టకు పెట్టినట్టు చూసినా ఒక్క పిట్టన్న ముట్టిన పాపాన పోలేదట, ఒక్క కాకన్న రాలేదట పాపం. మరి ముసలైన ఆత్మ ఏమనుకుంటుందో ఏమో ఎవరికెరక. ఆయన పిట్టకు పెట్టేందుకు ఇంకో 2-3 మాటలు పోతారు కదా. బలగం సినిమా లెక్కన ఆఖరి రోజన్నా పిట్ట ముడుతుందో లేదో మరి.